రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పారిశ్రామిక రంగమే ప్రధాన శక్తిగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలను వెలికితీసే దిశగా అడుగులు వేస్తుందని ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక రంగం వెన్నుముక లాంటిదని తెలిపారు. పరిశ్రమలు పెరిగితేనే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్యాచరణ వేగవంతంగా అమలవుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఉన్న సహజ వనరులు, మౌలిక వసతులు, పోర్ట్ ఆధారిత అభివృద్ధి అవకాశాలు పెట్టుబడులకు ఎంతో అనుకూలమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఇలాంటి బిజినెస్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా అవకాశాల గని అని, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని పరిశ్రమలు స్థాపించి అభివృద్ధికి భాగస్వాములు కావాలి అంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన అనే 3 స్తంభాలపై రాష్ట్ర అభివృద్ధి నిర్మితమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు సాగుతుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనికోసం ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఏ జిల్లాలో, ఏ పరిధిలో ఎట్లా అవకాశం ఉందో అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కోసం చాలా పెడతా ఉన్నారు. మన దాని నుంచి చెప్పారు, ఇండోసోలు కానీ, బీబీసీలు కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీగా అద్దెకులు అయితే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇప్పుడు దాకా సోలార్ ప్లాంట్లు కానీ, లేకపోతే విండ్ ప్రొడక్షన్, పవర్ ప్రొడక్షన్ ఉన్నాయి, కానీ పవర్ ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ప్రకాశం జిల్లా రావడానికి. ఎందుకంటే మన దగ్గర విశాలమైన ల్యాండ్ ఉంది, చాలా విస్తృతంగా ఉంది ల్యాండ్. అట్లానే మ్యాన్ పవర్ ఉంది, సముద్రం ఉంది, పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవేస్, మనకి నేషనల్ హైవే ఉంది, అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు ఉంది, మళ్ళీ ఇప్పుడు బెంగళూరు హైవే కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. అందుకని తప్పకుండా మా డిపార్ట్మెంట్ కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సపోర్ట్ కావాలని దానికి సంబంధించి మేము అందరం కూడా సపోర్ట్ కొంటాం. ఈ టూరిజం ఒకటి ఉంది. ఇటీవల కాలంలో సూర్యనగర్లో చాలా పెద్ద ఎత్తున హోటల్స్ వచ్చాయి. దాదాపు ఇప్పటికే 1100 రూమ్స్ పైన యాక్టివిటీ జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పాకాల బీచ్లో పోయిన ఇయర్ మన సత్య వీళ్ళందరూ ఒక పెద్ద ఈవెంట్ చేశారు. ఈవెంట్ చేసింది ఎందుకంటే ఇక్కడ బీచ్ యాక్టివిటీ ఉంది, ఇక్కడ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి రమ్మనే దానికోసమే ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేమందరం కూడా మీకు సపోర్ట్ ఉంటాం. మీరు ఏ యాక్టివిటీ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైనా జిల్లాకు వచ్చినప్పుడు మేము కానీ, మా డిపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా మీ అనుకుంటే సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.